తెడ్డే అంటారనమాట. సో తెడ్డ మీద అన్నము తీసి నీళ్ళలోకి వేసి ఇచ్చేవాళ్ళు. లిక్విడ్ అయితే వేస్తాను అనమాట. ఈ రవ్వ అంతా చాలు, లిక్విడ్ ఎక్కువ అవుతుంది. అదే ఏమన్నా స్లోగా పెట్టుకొని కాల్చుకుంటేనే, లేకుంటే అవ్వదన్నమాట. హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వితేష్ని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా అంటే చాలా బాగున్నాను. టిఫిన్ వచ్చేసి గుంత పొంగనాలు వేసి చాలా రోజులు అయింది. సో అలాగే గుంత పొంగనాలు చట్నీ చేద్దామని అనుకుంటున్నా. రుబ్బు అలాగే పెన్ను అయితే పెట్టాను. ఇప్పుడు ఇగోండి గుంత పొంగనాలు అయితే వేసేసాను అనమాట. అంటే ఇవి స్లోగా తీయాలి. సో చాలా రోజులు అయింది పెను వాడి. ఇక్కడ కొంచెం ఫాస్ట్గా అనేసరికి కొంచెం చిట్లిపోయినట్టుంది మధ్యలోది. ఇగోంది అయినా చిన్నగా తీసినా కూడా బాగానే వచ్చాయి. మంచి కలర్లో రెడ్డిష్లో ఉన్నాయి. ఫైనల్ అయిపోయింది. బాబు అలాగే మా ఆయన ఇద్దరు స్నానం అయితే చేసేసారు. ఇంకా నేను పాప ఇద్దరే మిగిలామన్నమాట. సో పాపకి ఇప్పుడు స్నానం చేసేసి నేను వంట అయితే చేసి కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ అయితే రెడీ అవుతాను. ఇంకా పిండి అయితే మిగిలింది ఫ్రెండ్స్, ఇంకొంచెం ఉందన్నమాట. ఇది ఈవినింగ్ దోశలాగా వేసి పిల్లలకి ఇస్తాను. స్నాక్స్ లాగా సరిపోతుంది. ఇక్కడ ఆయిల్ నిన్న సుగుండలు వేసాను అనమాట. ఫాదర్స్ డే కదా, సో అలా సుగుండలు వేసి పెట్టాను. నిన్న మా ఇంట్లో ఫాదర్స్ డే సెలబ్రేషన్ అయితే ఏం చేయలేదు. ఎందుకంటే మా ఆయనకి హెల్త్ బాగాలేదు, ఫీవర్ వస్తుంది పాప మా ఆయనకి. సో అందుకోసం అని చేయలేదు అనమాట. గాలిపటం కావాలంటే గాలిపటం తీసిచ్చా. వీళ్ళు ఆడుకుంటున్నారు. సో ఈ గాలిపటం దారం ఎక్కడ కట్టాలో కూడా తెలియదు మా ఓన్కి. వేరే బాబు వచ్చి కట్టిస్తున్నాడు వీడికి. నీకు తెలుసారా గాలిపటం ఎట్లా ఎగరేయాలో? నువ్వు ఎగరేసావా? నువ్వే మేలురా. నాకు కూడా రాదు అసలు గాలిపటం కట్టడం. స్లిప్పర్ దగ్గర కూర్చున్నా, అక్కడ లాస్ట్లో జరపకూడదా లడ్డు? లేకుంటే ఈ సైడ్ కూర్చోకూడదా? అలా చేతితో తొయ్యకూడదు. వేసి ఇక్కడే పెట్టేసి చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు ఇద్దరు వచ్చేసి. ఏ ఒక్క పని కూడా నాకు హెల్ప్ చేయరు ఈ పిల్ల. అయితే నీకు వంట చేయను మధ్యాహ్నం. డాడీ చేస్తాడా? ఒక్కటి ఇస్తాడు అనుకో మీ డాడీ. అండి హెల్ప్ చేయండి అంటే డాడీ చేస్తారంటున్నారు. సో ఇప్పుడు ఉన్నవైతే నేను తింటాను. ఇప్పుడు ఇంకా ఇవంటే ఎగస్ట్రా వేసి పెడుతున్నాను అనమాట. సో ఇదే లాస్ట్ వాయి. అయితే ఇప్పుడు నేను తినేస్తాం ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం. ఎక్కువ ఉన్నాయి అనుకోకండి, ఇక్కడ చిన్నవే అనమాట. ఇవి 9 ఉన్నాయి. పడుకొని అయితే లేచానమాట. ఎందుకో చాలా అంటే చాలా నిద్ర పట్టేసింది ఈరోజు. అసలు వెలుకులేదు. బట్టలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా ఉన్నాయన్నమాట. చాలా అంటే 1 టన్ అవుతుంది. సో వేసిస్తాను. ఏంటి ఫ్రెండ్స్, బెండకాయలు తీసుకొచ్చాను అనమాట. సో ఇప్పుడు వంటకి ఇగోండి. ఎప్పుడు కూరగాయలు అప్పుడే తెచ్చుకుంటా, స్టాక్ ఏవి ఉంచుకొని ఇంట్లో. అప్పటికప్పుడు ఫ్రెష్ తీసుకొని వచ్చేస్తాను. రైస్కి అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇవ్వండి ఇప్పుడు బెండకాయలు అయితే కట్ చేసేసి ఈ కూర వండేసుకోవడమే. సో ఈరోజు కరివేపాకు కారం పొడి కొట్టమన్నారు మా ఆయన. హెవీ కోల్డ్ వచ్చేసింది పాప మా ఆయనకి. సో దానివల్ల అనమాట. సో నేనైతే అన్నీ కింద అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంక కట్ చేయడమే అన్నట్టు. ఇగోండి ఇక్కడ అన్నీ ఒకేసారి పెట్టుకునేసి కట్ చేసుకుంటూ కూర్చుంటా అనమాట. ఎందుకంటే ఎంతసేపు నిలబడితే అంత బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుంది నాకు. సో అందుకు నేను ఇలాగే ఎక్కువ కట్ చేసుకుంటాను. సో మీలో ఎవరెవరు ఇలాగ కట్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తినండి చూడండి. 2 అయింది. ఇప్పుడు వచ్చారు ఆడుకునేకి వెళ్ళి. మేమైతే భోజనాలు చేసేసాం. చూడు ఓవర్ యాక్షన్ నువ్వు. నువ్వు ముసుకు అన్నం తిను. చూడండి భయము భక్తి లేని పిల్లలు వాళ్ళే గ్యాస్ అంటించుకొని 3 ప్యాకెట్లు మ్యాగీ వేసుకొని 4 గ్లాసులు అంటే 2 ప్యాకెట్లకు 4 గ్లాసులు నీళ్ళు పోసి చూడండి ఎట్లా తింటున్నారు. బట్టలు కుడితిలు తాగుతాయి చూడు, అట్లా తాగుతున్నారు దాన్ని సూప్ వేసుకొని.
బర్రె కుడితే కదరా అది. ఇప్పుడు వేసుకుంటాను నీ సూపు బర్రె కుడితే అది. మళ్ళీ దాంట్లో నాకు కూడా అంట. నువ్వు చూడు అగోమ్మా ఉంది పోసుకో తల్లే. బర్రె కుడితే దాగు. పెద్ద బర్రె నువ్వు అందరికంటే. వీళ్ళిద్దరు చిన్న బర్రెలు. 2 నెలలు పెద్దది అది, అందుకు అది పెద్ద బర్రె. 2 నిమిషాలు ఈడు పెద్దది దానికంటే. ఇది దానికంటే మధ్యలో బర్రె, అది లాస్ట్ బర్రె. పాములు బాగా పోతున్నాయి లోపలికి నోట్లోకి. తిను పాములు తింటున్నావా? పాములు తింటున్నావు లహరి. ఈడు చూడండి ఎక్కడ కుడితే తాగినట్లు ఎరా కుడితే అదే. వీడియో ఏదో కెమెరామెన్ అయిపోయినాడు అబ్బా అదిగాడు. ఎప్పుడు వీడియోలకే రాను అనేవాడు, ఈరోజు కెమెరా పెట్టుకున్నాడు. కొత్తగా ఆనైందే. ఏం చూపిస్తామా ఇప్పుడు? వీడియో అయితే మా లడ్డు తీస్తున్నాడు. సో మామిడి పళ్ళకి జ్యూస్ చేయడానికి ఓన్లీ దాని లోపల కండు ఒకటి తీసుకుంటున్నా. మెక్కి తింటున్నాడు. మెక్కి చూడు అంకమ్మ. అబ్బాయి చిన్ని చూడు అట్లా తింటుండో మెక్కి. నాకంటే దునిపోదు కాదు. అట్లా మెక్కి తింటున్నాను. నేను కొంచెం దగ్గరికి చూస్తా చూడండి. అట్లా మెక్కి తింటుండో మెక్కమ్మా చూడు మాడి జ్యూస్. మ్యాంగో జ్యూస్ చేయకనే మ్యాంగో జ్యూసారా? చేయకనే మ్యాంగో జ్యూసా? వాళ్ళకి చెప్తానంటే. వాళ్ళకి చెప్తాన్నావా? చెప్పు వీడియో బాగా నేర్చుకో. ఇదిగోండి ఇప్పుడైతే మ్యాంగో జ్యూస్ ఆల్రెడీ చేసేసాను. ఇగోండి మా బుడ్డోడు ఇక్కడ ఒంపేశాడు. గ్లాస్కి వేస్తుంటే ఆటలాడి గ్లాస్ తీసేసాడు అనమాట. పక్కకి కిందకు పడింది. అందరి మీద చెప్తాడు చాడీలీడు. వాడు మాత్రం కరెక్ట్గా ఉంటాడు. పట్టు చిన్ను తీసుకో. దాని మీద ఏమైనా వంపావు. ముల్లి కాదు నువ్వే తాగు. ఇగోండి ఇప్పుడైతే ట్యూషన్కి అయితే వదిలిపెట్టడానికి వెళ్తున్నాను. వీళ్ళతో అసలు వీళ్ళు ఇంట్లో ఉంటే నాకు ఏగడానికి అవ్వదు. తల ప్రాణం తోక్కొస్తుంది అనమాట వీళ్ళిద్దరు ఇంట్లో ఉంటే. సో ఫ్రెండ్స్ ఇప్పుడే పిల్లల్ని ట్యూషన్కి అయితే వదిలిపెట్టి వచ్చాను. ఒక టన్ బట్టలు అయితే వేసాను ఫ్రెండ్స్. ఇగోండి ఇవన్నీ చేత్తో వాష్ చేసేసాను అనమాట. ఇవి ఫ్రాక్స్ స్టోన్స్ ఉన్నవన్నీ మిషన్కి వేయడానికి అవ్వదు కాబట్టి సో ఇవన్నీ చేత్తో ఉతకాలి. ఇవి ఆల్రెడీ ఆ మిషన్ అయితే ఆన్ చేసేసాను. లిక్విడ్ అయితే వేసాను అనమాట. ఈ రవ్వంతా చాలు లిక్విడ్, ఎక్కువ అవుతుంది అదే. ఇప్పుడే బట్టలు అన్నీ అయితే ఉతికి ఆరేసేసామన్నమాట. ఇవన్నీ మిషన్లోకి వేసాను. ఇగోండి ఫ్రెండ్స్ ఈ ఫ్రాక్స్, ఈ వైట్ షర్ట్. సో ఈ ఫ్రాక్స్ అన్నీ చేత్తోనే ఉతికానులేండి. ఈ బొమ్మలు ఇవన్నీ చేత్తోనే ఉతికా. టీవీ మీద పెట్టి బాగా ధూళి పట్టిపోయాయి అన్నమాట. చూడండి తేమ ఎట్లుందో. సో అది ఇగోండి బ్యాగ్స్ అయితే ఉతికేసాను. మబ్బులో కదా కనిపించలేదు మీకు. ఒక 3 బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. ఇది లగేజ్ తీసుకుపోయే బ్యాగ్స్, ఐ మీన్ బట్టలు అది పెట్టుకొని పోతాం కదా అది. సో ఇవి 2 హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. సో ఇది నా బ్యాగ్, ఇది వచ్చేసి పాప బ్యాగ్. 2 ఉతికేసాను. ఆల్మోస్ట్ పని అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఇగోండి మ్యాట్స్, డోర్ మ్యాట్స్ ఉంటే ఇంకా అవి కూడా వేసేసాను అనమాట. ఎన్ని ఉతుకుతాం చెప్పండి మ్యాట్లు. మా మిషన్ నుండి సరిపోయింది, లేకపోతే అంతే సంగతే నా పని. ఇంకా ఇప్పుడే అయితే భోజనాలకి అయితే కూర్చున్నాం అనమాట. సో చింతపులుసు అలాగే ముద్ద పెట్టాను. ముద్దలేక భలే ఉంటుంది. బయట వర్షం వేరే పడుతుంది. కాలే ముద్ద అలాగే చింతపులుసు అనమాట. సో వీళ్ళకి వచ్చేసి అంటే కాలుతుంది కదా, అలాగే చిన్న అంటే ముద్దలు చేసి పెడితే వాళ్ళే తినేస్తారు ఇలా అన్నమాట. మేము మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇలాగే తీసి ఇచ్చేవారు. తెడ్డే అంటారనమాట. సో తెడ్డ మీద అన్నము
తీసి నీళ్ళలోకి వేసి ఇచ్చేవాళ్ళు, దాన్ని పిడిస చేసి. సో అది నోట్లో చేత్తో పెట్టుకొని నోట్లో కొరుక్కుంటా ఆడుకునే వాళ్ళం అనమాట. సో ఆ రోజులే వేరండి. ఏమి కాదు, ఆ, మా ఫ్రెండ్ లో ఒక పాప ఉంటుంది. ఆ. అప్పుడు తెలుగు పాప. ఆ, ఏంది తొమ్మిది గిట్ల తగిలిందా నాకు చెప్పా. ఆ, అప్పుడు నువ్వేం చెప్పినావు? అన్నట్టు సారీ అన్నేం చెప్పా. ఆ, ఏంది మీ తొమ్మిది ఇంతలో తగిలించుకున్నారు కాదు, మీ అన్ని ఎందుకు ఇంతలో తగిలించుకున్నారంటే ఆ, తగలేదే అని చెప్తారు. ఆ, చేయించుకొని పోయా, ఆ, మళ్ళీ కాయ చూపించా. ఆ. అది 5 దెబ్బ ఉంటుంది. 5 దెబ్బ యాది చూపించు. ఈయనకు నిండా 9 కూడా లేవు, నువ్వు 5 దెబ్బ అంట. 5 దెబ్బ అయితే అర్థమైంది గుర్తుంది. ఈయన ఇంకా 5 అంటే 25 years రా, నీకు 9 కూడా లేవు, ఇంకా 9 ఇప్పుడు రన్నింగ్, నీకు 5 దెబ్బ ఎట్లా వచ్చారా? మా అమ్మ బంగారు తల్లి తెలుగునే రాదురా నాయన. అది ఇంకే